శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి 2 మ్యాచ్లో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్లో 24 పరుగులు చేసిన విరాట్ రెండో వన్డేలో 14 పరుగులకే పెవిలియన్కు చేరాడు. కోహ్లీ 2 మ్యాచ్లో విఫలమవ్వడం భారత జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించింది. మూడో వన్డేలోనైనా కింగ్ భారీ ఇన్నింగ్స్ ఆడాలని జట్టుతో పాటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొలంబో వేదికగా బుధవారం ఆగస్టు 7 మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీని 2 రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 78 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 26,922 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్తో పాటు కుమార సంగక్కర, రికీ పాంటింగ్ మాత్రమే ఉన్నారు. అంతేకాదు వేగంగా 27,000 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్గా రికార్డ్ సృష్టిస్తాడు. ఈ మ్యాచ్లో 114 పరుగులు చేస్తే వన్డే కెరీర్లో 14,000 పరుగులను వేగంగా పూర్తి చేసుకున్న ప్లేయర్గా నిలుస్తాడు. వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర మాత్రమే 14,000 పరుగుల క్లబ్లో ఉన్నారు. సచిన్కు ఈ ఘనత సాధించడానికి 378 ఇన్నింగ్స్లు అవసరమైతే సంగక్కర 350 ఇన్నింగ్స్లో పూర్తి చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 14 క్లబ్లోకి ఎంట్రీ ఇస్తే కేవలం 282 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించిన ప్లేయర్గా అందరికంటే ముందుంటాడు. శ్రీలంకపై అద్భుత రికార్డున్న కోహ్లీకి ఈ రికార్డ్స్ బ్రేక్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు.